హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. టాక్సిక్ సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా బ్యాక్లేష్ అయితే ఈ సినిమాకి వస్తుందన్నమాట. ముఖ్యంగా హీరోయిన్స్ విషయం గురించి ఇందులో చాలా వరకు అడల్టరేటెడ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి చాలా వరకు ట్రోల్స్ అయితే వచ్చాయి. కాకపోతే రీసెంట్ గా యష్ దీనికి సంబంధించి రిప్లై ఇచ్చాడు అనమాట. అదేంటో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. యష్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటున్నాడు అంటే, ఒక్క కిస్ సీన్ కూడా లేదు, దాన్ని మీరు వల్గారిటీ అని చెప్పేసి ఎలా అంటారు అని చెప్పేసి చెప్పాడు అనమాట. అరే కిస్ సీన్ లేకపోతే వల్గర్ గా లేదు అన్నది ఎలాగా? అంటే కిస్ సీన్ ఉంటూ వల్గారిటీయా? కిస్ సీన్ లేకపోతే వల్గారిటీ కాదా? అసలు సినిమాలో వాళ్ళు చూపించిన ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన స్టఫ్ అంతా చూసుకుంటే ఒక్కొక్క హీరోయిన్ ఇంట్రడక్షన్ మాక్సిమం సెక్షువలైజ్ చేసి చూపించినట్టే అనిపించింది. ప్రతి హీరోయిన్ ని గ్లామరస్ గానే చూపించారు. అసలు అలాంటి క్యారెక్టర్స్ రాయాల్సిన అవసరం ఉంది? వాళ్ళ క్యారెక్టర్స్ కి ఎంతవరకు డెప్త్ ఉందో, అది స్టోరీ పరంగా ఎంతవరకు యూజ్ అవుతుందా అన్నది మనం సినిమా చూసేంత వరకు అది సెకండరీ విషయమే. కాకపోతే ఒక జనాల ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎలాంటి స్టఫ్ తీసుకెళ్తున్నాం? 18+ కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకెళ్తున్నాం. వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఏంటంటే వైలెన్స్, న్యూడిటీ ఈ రెండు ఎక్కువగా ఉన్నదా లేదా, సెమీ న్యూడ్ గా చూపించారా లేదా హీరోయిన్స్ ని. అందుకనే కదా మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. అఫ్ కోర్స్ మీరు ముందు నుంచి చెప్తానే ఉన్నారు, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని చెప్పేసి. కాకపోతే ఒక సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది కదా, అది దాటి మనం చూపించి మన బార్డర్స్ క్రాస్ చేయడం కూడా ఇది నార్మలే అని చెప్పడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అందరికీ అన్ని తెలుసబ్బా, అలా అని చెప్పేసి 4 గోడలు జరిగేది మొత్తం బయట తీసుకొచ్చి చేసి ఇది మీ అందరికీ తెలిసిందే కదా, ఇదంతా ఓపెన్ సీక్రెటే కదా, మరి ఎందుకు పబ్లిక్ గా చేయకూడదని అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎక్కడ జరగాల్సింది అక్కడే జరగాలి. ఇప్పుడు టాక్సిక్ సినిమా ట్రైలర్ చూస్తే దాంట్లో కిస్ సీన్ లేకపోవచ్చు, కాకపోతే చూసినంత వరకు స్టఫ్ ఎవరికైనా సరే ఏ ఫీలింగ్ వస్తుంది? 4 గోడల మధ్యన జరిగే రొమాన్స్ ని దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఒక కొంచెం బార్డర్ కాసే చూపించినట్టు అనిపించిందా లేదా? ఇప్పుడు దాకా మనం తెలుగు సినిమాల్లో కానీ లేకపోతే హోల్ ఇండియన్ సినిమాల్లో కానీ మనం ఇప్పుడు దాకా అలాంటి కైండ్ ఆఫ్ సినిమాని మనం చూడలేదు. ఇంగ్లీష్ సినిమాల్లో ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళ ఆచారాలు వేరు, అక్కడ వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ థింకింగ్ వేరు. అదంతా మనకి తీసుకొచ్చి మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నాం అంటే కొంతవరకు కనెక్ట్ అవుతారు, కొంతవరకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. అది కూడా ఆలోచించాలి కదా. ఈ ఆలోచన లేకుండా సింపుల్ గా ఏదో హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తీసుకొస్తున్నాం, మీకు హాలీవుడ్ మూవీని మన సైడ్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా తీసుకొస్తున్నాం అని చెప్పేసి మనం అందులో ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెడదాము అని చెప్పేసి తీసినట్టు అనిపించింది అనమాట. మన రూట్స్ కి తగ్గట్టు మనం సినిమా తీయాలి కదా. ఇది నాకు అనిపించింది. బికాస్ ఇప్పుడు ఎవరితో వెళ్ళినా ఐదర్ ఫ్రెండ్స్ తో గానీ గర్ల్ ఫ్రెండ్ తో గానీ ఎవరితో ఈ సినిమాకి వెళ్ళినా సరే లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం, అంతే తప్ప కంఫర్టబుల్ గా ఏమి మొత్తం సినిమా అంతా చూడం కదా. డెఫినెట్లీ ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు, అది ట్రైలర్ కాదు కదా, పోస్టర్ చూసినప్పుడే మనకు అర్థమైపోద్ది. అట్లీస్ట్ ఫ్రెండ్స్ తో అయినా గర్ల్ ఫ్రెండ్ తో అయినా వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా చూసే విధంగా ఉండాలి కదా. అలా లేదు ఇప్పుడు దాకా వాళ్ళు రిలీజ్ చేసిన కాంటెంట్ ఏదైనా సరే. మీరు సోషల్ మీడియాలో చూసుకోండి, నేను ఒక్కడనే కాదు, ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు బ్యాక్లాష్ అనేది ఉంది. ఈ టాపిక్ మీద చాలా వరకు మాటలు అనేవి రేజ్ అవుతున్నాయి. ఎందుకు? కొంచెం బార్డర్ దాటి చూపించారు, ఇంత అవసరం లేదు. ఒక సినిమాకి ఒక ఎక్స్టెంట్ పాయింట్ ఇప్పుడు స్టోరీ పరంగా అలాగే చూపించో ఇట్స్ ఎ గ్రేట్ విజువల్స్ అని అంటే అది రాసేది ఎవరు? ఒక డైరెక్టరు, ఒక రైటరే కదా. ఆడియన్స్ కి మనం ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు చూపించకూడదు అన్నది మనం స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడే మనం ఆలోచించి దాన్ని అక్కడ కట్ చేయాలి కదా. కాకపోతే వీళ్ళు తీసి దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు క్లిక్ అయ్యిందా అంటే ఓన్లీ ఫర్ యూత్ ని టార్గెట్ చేసి, జెన్జీని టార్గెట్ చేసి రిలీజ్ చేసామని యష్ చెప్పాడు. కాకపోతే వాళ్ళు కూడా చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు. ఒక సెర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ సినిమా ట్రైలర్ గానీ రిలీజ్ చేసిన ఏ కాంటెంట్ అయినా సరే అది నచ్చిందని కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే అంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ సినిమా జస్ట్ ఓన్లీ గ్లామర్, వైలెన్స్ ఈ మాత్రమే ఉంటది, ఇది తప్ప ఇంకా సినిమాలో ఇంకేం ఉండదు అని చెప్పేసి అందరూ బ్యాక్లాష్ అనేది ఇస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ హ్యాస్ ఎ గ్రేట్ స్టోరీ. ఒక ఫాదర్ కి సన్ కి మధ్య జరిగే గొడవని మనకు ఒక చాలా పెద్ద స్టోరీని చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఆ అటెంప్ట్ మన ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైంది. కాకపోతే దాన్ని డీగ్రేడ్ చేసే విధంగా ఈ విజువల్స్ ఉన్నాయి, ఈ సాంగ్స్ గానీ ఈ సంబంధించిన ఏ స్టఫ్ అయితే ఉందో, ఈ అడల్ట్ కంటెంట్ సంబంధించి ఏ స్టఫ్ అయితే ఉందో అదంతా కూడా దీన్ని డీగ్రేడ్ చేసే విధంగా ఉందని చెప్పేసి ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఆలోచన ఇది బాగాలేదని ఉంటే, కొంతమంది ఆలోచన ఇది బాగుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి మన సైడ్ నుంచి. ఒక హాలీవుడ్ సినిమా వస్తున్నప్పుడు అలాంటి గట్ట మనం పట్టించుకోకూడదు, ఒక ఇంగ్లీష్ సినిమాని మనం క్వశ్చన్ చేస్తామా, అలాగే ఈ సినిమాని కూడా మనం క్వశ్చన్ చేయకూడదు అని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటున్నారు. నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ కంబైన్డ్ గా చూడాలి కదా. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇది అనుకుంటున్నారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇది అనుకుంటున్నారు అంటే సినిమా హిట్ అవ్వదు కదా. కాకపోతే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా గురించి బజ్ అయితే చాలా తక్కువ ఉంది. యష్ నుంచి KGF 2 తర్వాత ఒక సినిమా వస్తుందన్న ఇది తప్ప ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఏ కాంటెంట్ సైడ్ నుంచి కూడా
పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆడియన్స్. చాలా వరకు ఈ సినిమా గురించి ఎవరు ఆలోచించట్లేదు. చాలా వరకు ఈ సినిమా కన్నా KGF 3 కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యష్ దగ్గర నుంచి. ఈవెన్ రామాయణ సినిమా గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి రామాయణం సినిమా గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ వాళ్ళు తీసేది ఆ సినిమాలో యాక్చువల్లీ ఎవరి కోసం మనం వెయిట్ చేయాలి, రాముడు క్యారెక్టర్ కోసం మనం వెయిట్ చేయాలి. ఎలా ఉంటారు, ఎలా చూపించబోతున్నాడు రాముడిని అని చెప్పేసి డైరెక్టర్ మనం దానికోసం వెయిట్ చేయాలి. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం రావణాసురుడు క్యారెక్టర్ కోసం ఇంతలా ఎగరగా వెయిట్ చేసేది ఇదే ఈ సినిమా అయ్యి ఉంటది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు యష్. కాకపోతే టాక్సిక్ సంబంధించి అలాంటి ఇంపాక్ట్ అనేది మనకి బాలీవుడ్ లో గానీ మన సౌత్ లో గానీ కనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నమాట. ఫైనల్లీ యష్ ఏమంటున్నాడంటే కిస్ సీన్ లేదు కాబట్టి ఇది వల్గారిటీ కాదు అంటున్నాడు. కిస్ సీన్ లేకపోతే అది వల్గర్ కాదు, కిస్ సీన్ ఉంటే అది వల్గర్ అని చెప్పేసి ఎక్కడ టర్మ్స్ అనేవి లేదు. మనం ఎంతవరకు అంటే మనం బ్రెయిన్ లో ఒకటి సెట్ అయిన లిమిట్ పెట్టుకుంటాం చూడండి. ఒక ఫిలిం చూసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూడండి, అది దాటి ఇర్రెగ్యులర్ గా మనకి ఏం కనిపించినా అది మనం డైజెస్ట్ చేసుకోలేం. మాక్సిమం అది వల్గరా, మనం చూడగలమా చూడలేమా, నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు చూడడు, నచ్చినోడు వెబ్సైట్లోకి వెళ్ళి చూడట్లేదంటే ఇది అంతే. నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. కాకపోతే హోల్ ఆడియన్స్ మొత్తం అందరి పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఈ సినిమాకు ఉన్న బ్యాక్లాష్ అనేది చాలా హ్యూజ్ రేంజ్ లో ఉందన్నమాట. సినిమా పాపులారిటీ కన్నా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే పేరుకు తగ్గట్టు ఎంత టాక్సిక్ గా ఉంది ఏంటి సినిమాకి సంబంధించిన కంటెంట్ అని చెప్పేసి ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అనమాట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఎంతవరకు పోర్షన్ ఉంది, కేవలం జెన్జీ వాళ్ళని ఎవరైతే దీని గురించి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా, ఇది చూసిన సొల్లు కచ్చేసుకుంటూ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళని అట్రాక్ట్ చేసి థియేటర్కి రప్పించడానికి కోసమే ఈ కంటెంట్ పెట్టారా, లేకపోతే సినిమా మొత్తం అదే ఉందా అన్నది మన సినిమా చూస్తేనే కానీ మనం చెప్పలేం. ఆ సినిమా చూసిన తర్వాత మనకు క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఈ కంటెంట్ ఎంతవరకు పోర్షన్ ఉంది సినిమాలో, స్టోరీ ఏమైనా ఉందా లేదా అన్నది మనం సినిమా చూసిందో తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ సినిమాకి మామూలు నెగిటివిటీ లేదు. అది విజువల్స్ సంబంధించి, హీరోయిన్స్ కి సంబంధించి. మేజర్ గా కియారా అడ్వాణిని మామూలుగా ట్రోల్ చేయట్లేదు భయ్య. పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, నీకెందుకు ఇలాంటిది, పైగా ఈ టాక్సిక్ సినిమా చేస్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అంట, అలాంటి రోల్ ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పేసి మామూలుగా ట్రోల్స్ అయితే రావట్లేదు. అంత హ్యూజ్ బ్యాక్లాష్ వచ్చిందనమాట. కాకపోతే దే ఆర్ వెరీ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ క్యారెక్టర్స్. ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, వల్గారిటీయా, నాన్ వల్గారిటీ, ఒక గ్రేట్ స్టోరీయా అన్నది మన సినిమా రిలీజ్ అయిందో తెలుస్తుంది. సో నా ఒపీనియన్ పరంగా ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన స్టఫ్ అంతా కూడా ఎవరైతే యూత్ ఉన్నారో, అంటే యూత్ లో కూడా స్పెషల్లీ అలాంటి అడల్ట్ కంటెంట్ కి ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేసి మేజర్ గా తీసుకురావాలి థియేటర్ కి అని చెప్పేసి ప్లాన్ చేసినట్టు మూవీ టీము నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఈ ఒపీనియన్ మీద ఉన్నారా, లేకపోతే మీరు ఇది నార్మలే కదా, ఇంగ్లీష్ సినిమాలో చూసాం, ఈ సినిమాలో చూస్తే తప్పేంటి అన్న టైప్ లో మీరున్నారా? కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.